కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మరోసారి మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను నేటి వరకు బహిర్గతం చేయలేదని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలతో 50% పైగా ఉన్న బీసీలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరుతో హంగామా చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు ఎవరు హాజరు కాలేదని విమర్శించారు. 46 దాంట్లో వార్డు మెంబర్ ఎంపీడీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలకు 2011 సెన్సస్ ఎస్టీలకు బీసీలకేమో 2024 నిర్ణయించారు. వాళ్ళ పాపులేషన్ పెరిగింది కదా, అంటే బీసీలతో పాటు ఎస్సీలతో కూడా పెరుగుతుంది కదా. ఇది చట్టంలో నిలబడుతుందా? అసలు వీళ్ళకి మెదడు ఉండే కార్యక్రమాలు చేస్తురా, మెదడు లేక కార్యక్రమాలు చేస్తురా, మరి తెలియనటువంటి ప్రశ్న. అయితే రేపు 12 గంటలకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ నాయకత్వం, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర ముఖ్య నాయకత్వం తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్గా చర్చ చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మేము అసెంబ్లీలో స్పష్టంగా ఒకటే చెప్పినాం, మీది ప్రభుత్వం ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. మీరు ఏమి చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అది అసెంబ్లీలో చెప్పినాం. అసెంబ్లీలో వాళ్ళు బిల్ పెట్టినప్పుడు మేము సపోర్ట్ చేసిస్తూ ఈ మాటలు మేము చెప్పినాం. దానికి మేము కట్టుబడి ఉండడమే కాకుండా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా.